రమ్య గారు, అయితే గర్భ సంస్కార్ అనేది మనం పురాణాల్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే దాంట్లో నుంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలియజేస్తారా? డెఫినెట్లీ అండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తే యూజువల్లీ మీరు అభిమన్యుడు స్టోరీ వినే ఉంటారు. బట్ అభిమన్యుడు స్టోరీ కాకుండా మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, దట్ ఈస్ పరీక్షిత్ మహారాజ్. ఓకే, మనందరు పరీక్షిత్ మహారాజ్ అభిమన్యుడికి ఉత్తరాకి పుట్టిన కొడుకు, అంటే అర్జునుడి యొక్క మనవడు అనమాట. సో ఆయన ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తారు, పాండవులు వధ అని చెప్పేసి. అప్పుడు గర్భాశయంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ని, ఆ బిడ్డని కాపాడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్ళి ఆ బ్రహ్మస్థాన్ని ఎదుర్కొని వెనక్కి తిప్పి కొడతాడు. ఆ ఘట్టాన్నంతా చూసిన పరీక్షిత్ మహారాజు జన్మ తీసుకున్న మొదలు ఈ వ్యక్తి ఎవరు, నేను చూశాను, నా గర్భంలో ఉన్నప్పుడు నన్ను సేవ్ చేశాడు, నేను ఏదో వెలుగు నా వైపు వస్తుంది, అమ్మ కంగారు పడుతుంది, నాకు అదంతా తెలుస్తుంది, కానీ నా దగ్గరికి చేరకుండానే, ఆ చెడేది చేరకుండానే నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఎవరని తను లైఫ్ లాంగ్ వెతుకుతూనే ఉంటూ చివరికి తెలుసుకుంటాడు. ఆ పరమాత్మ మహాకృష్ణుడు ఆయనే వచ్చి నన్ను కాపాడాడు, ఆయన గురించి కథలు చెప్పడమే నా యొక్క జీవిత ఉద్దేశం అని చివరి రోజుల్లో భాగవత కథలు అనేవి ఆయన ద్వారా వస్తాయి అన్నమాట. సో గర్భాశయంలో ఉన్న బిడ్డకి నన్ను ఎవరు కాపాడుతున్నారు, నేను మహాత్ముడిని నేను చూడాలి అని గుర్తుంచుకోగల ఇది ఎలా వస్తుందండి? గర్భధారణ సమయంలోనే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు, ప్రతిదీ తెలుసుకుంటారు, ప్రతిదీ వైబ్రేషన్ ఎనర్జీ పరంగా ప్రతిదీ నేర్చుకుంటారు. ఇది ఒకటి. ఇంకొక ఘట్టం చూస్తే మనకి అష్టవక్రుడు తన తల్లి గర్భంలో ఉండంగా తండ్రి వేద బోధన ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ప్రతిరోజు విద్యాభ్యాసం చేస్తూ బిడ్డకి చెప్తూ ఉంటే ఒక్కసారి అష్టవక్రుడు తన తండ్రి చెప్పిన దాన్ని కరెక్ట్ చేస్తాడు. తండ్రి గర్వంగా ఫీల్ అవుతాడు ఫస్ట్, కానీ తర్వాత కోపం వస్తుంది, నన్ను కరెక్ట్ చేస్తాడా, వీడు నా కొడుకు, నాకంటే చిన్నవాడు, వీడు నన్ను కరెక్ట్ చేసేంత వాడా అని చెప్పి నువ్వు అష్టవక్రలతో పుడతావు అని చెప్పేసి శాపం ఇస్తాడు. సో అంటే ఒక బిడ్డ గర్భంలో ఉండగానే కరెక్ట్ చేయటం అనేది ఎంత ఉండండి. ఇది మన పురాణంలో ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క అభిమన్యుడే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము, అంటే అది మహాభారతంలో ఆ ఘట్టం మనకంతా తెలుసు, ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ క్రొనాలజీ అనేది మనకి ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్, ఇంకా ప్రహ్లాద్ మహారాజు, ఇంకా మనకి చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజు, వీళ్ళందరూ కూడా ఈ గర్భ సంస్కార్ ద్వారానే జన్మ తీసుకున్నారు. రైట్. సో ఇప్పుడు జనరేషన్ మదర్స్ కూడా ఎట్ ద సేమ్ టైం లైక్ వాళ్ళు బయట ఎన్విరాన్మెంట్ని ఎంతైతే పాజిటివ్గా చూసుకుంటూ ఉంటారో ఆ కడుపుతో ఉన్నప్పుడు కూడా బిడ్డకి ఏదైతే పాజిటివిటీ ఇవ్వాలో, వినాలో, చూడాలో, ఇలాంటివన్నీ కూడా స్పర్శించాలో అన్నీ కూడా గర్భంతో ఉన్నప్పుడే బిడ్డకి అన్ని అందిస్తూ పోతే కనుక ఫర్దర్గా లైక్ దే కెన్ ఫీల్ దట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి అని అంటూ ఉంటారు, కానీ మన పురాణాల్లో ఎప్పటి నుంచో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు, మ్యామ్ మేము 5th monthలోంచి జాయిన్ అవుతాము, 5th monthలో హియరింగ్ కేపబిలిటీ వస్తుంది కదా, అప్పుడు బేబీతో మాట్లాడతానంటారు. దట్ ఈస్ వెరీ నాట్ ట్రూ అండి, అది అసలు తప్పు. ఎందుకంటే బిడ్డ సెల్ ఫార్మేషన్ దగ్గర నుంచే తల్లి గర్భంలో ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటారు. తల్లి ఎలా ఉంది, వాళ్ళ ప్రతి సెల్ కూడా ఎప్పుడైతే సంభోగం జరిగిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ సెల్ ఫార్మేషన్ దగ్గర నుంచి బిడ్డ ప్రతిదీ వైబ్రేషన్ పరంగా, ఎనర్జీ పరంగా తీసుకుంటాడు. ఆ హార్మోన్స్ ఏదైతే డిస్ట్రప్టివ్ హార్మోన్స్ ఉంటాయో, స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ ప్రతి సెల్ క్యారీ చేస్తుంది. ఇలా ఫస్ట్ నుంచే ప్రతిదీ బిడ్డ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంది. మనమేమనుకుంటాం, హియరింగ్ కేపబిలిటీ వచ్చాక చెప్పాలి అనుకుంటాం. నో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాట మాట్లాడుతున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం, లవ్, ప్రేమతో హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ మనము ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ని మన బాడీ మొత్తం ప్రతి సెల్ఫ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు అదే వైబ్రేషన్ బిడ్డకు చేరుతుంది, సెల్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ప్రతి అణువులో అవి నిక్షిప్తం అవటం వల్ల బిడ్డ ప్రతి సెల్లో హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ వస్తుంది. ఇదొక గుర్తుగా, అంటే హ్యాపీ హార్మోన్ అనేది ఉంటుంది, నేను ఇలా సంతోషంగా ఉండాలి అనేది ఆ సెల్లోనే మొత్తం అంతా కూడా ఆ ప్రతి సెల్ కూడా ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ ఈజ్ వై మీరు ప్రెగ్నెంట్ అన్న మొదటి రోజు నుంచే స్టార్ట్ టాకింగ్ టు యువర్ బేబీ. మీ బేబీతో మాట్లాడటం, మీరు హ్యాపీగా ఉంటాం, వినాల్సిన మాటలే వినటం, వినకూడని మాటలు వినకుండా ఉండటం. దీంట్లో ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి.
ఫ్యామిలీ కూడా మంచిగా వాళ్ళకి అన్ని మాటలు చెప్పకూడదు, ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వినే ప్రతి అక్షరం ప్రతి పదం మీద ఫ్యామిలీ చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉంది అంటే ఆ విలేజ్లో వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. ఏదైనా చెడు చెప్పాలన్నా ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మ ఉంది, ఒక తల్లి ఉంది, తన దగ్గరికి నెగిటివ్ వెళ్ళకూడదు, ఇలాంటిది వింటే తను స్ట్రెస్కి ఫీల్ అవుతుంది, ఇలాంటివి తన దరికి చేరకూడదు, చాలా కాన్షియస్గా ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేరు. ఎక్కడ ఈ వినగోని శబ్దాలే వింటున్నాము, ఎలా పడితే అలా ఉంటున్నాం. ఏం ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక మెట్రోలో వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ప్రెగ్నెంట్ ఉందని కూడా చూడరు, లిటరల్గా తోసేస్తూ ఉంటారు, కనీసం ఇవ్వాల్సిన సీట్ కూడా ఇవ్వరు. అలాంటి రోజుల్లో అట్లీస్ట్ ఫ్యామిలీ అన్న నేరన్న కొన్ని మాటలు మాట్లాడకుండా తనని ముందుగా ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా ప్రశాంతంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రోల్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే కూడా అమ్మగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా కొంతమందికి అనుకోని సిచ్యువేషన్స్లో ఇన్లాస్ ప్లేస్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ పని గురించి పెద్దగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్, డైలీ లైఫ్ స్టైల్లో ఉండే పనులు చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమందికి ఏమో చేసుకోకూడదు అని అంటూ ఉంటారు. ఇది ఏంటి, ఎలా తీసుకోవాలంటే? యాక్చువల్లీ ఒకప్పుడు లైఫ్ స్టైల్ అంతా బాగుండేది, ఏ కాంప్లికేషన్స్ లేవు. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటంటే మనకి స్కాన్స్ ఇవి కనపడటం. ఒకప్పుడు లో లయింగ్ ప్లసెంటా ప్రీవియా ఇవేమీ తెలియవు. బిడ్డను కనేసే వాళ్ళు ఎలా ఉన్నా అది కొన్ని కాంప్లికేషన్స్ ఇచ్చేస్లో మనకి చూసాం. బట్ ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, చక్కగా స్కాన్స్ ఉన్నాయి, చేంజ్కి వస్తున్నాము. మనకి అవేర్నెస్ పెరగాల్సింది పోయి భయం పెరుగుతుంది. లో లయింగ్ ప్లసెంటా ఉందంట, నేనేం చేయాలి? డాక్టర్ సర్వైకల్ స్టిచెస్ వేయించుకోమన్నారు, సర్విక్స్ అంతా చాలా లూజ్గా ఉందంట, లేదా స్ట్రెంగ్త్ లేదంట, ఇవన్నీ పడుతున్నాయి. భయం ఎక్కువైపోయింది. అవేర్నెస్ రావాల్సిన చోటలో ఇప్పుడు సైన్స్ పెరిగింది, అన్నీ అవేర్నెస్ రావాలి కదా, కానీ భయం పెరిగింది. దీనివల్ల భయపెట్టడం. ఎందుకంటే సో మెనీ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదా అందరూ అని చెప్పను, కొంతమంది కమర్షియల్గా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్. వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ మదర్ కంటే కూడా. బట్ కొన్ని కండిషన్స్లో అవసరం పడుతుంది. లైక్ ప్లెసెంటా ప్రీవియా మాయ ద్వారానికి అడ్డంగా ఉండటం, కొన్నిసార్లు నిజంగానే సర్విక్స్ స్ట్రెంగ్తన్గా ఉండదు, అలాంటి టైంలో బెడ్ రెస్ట్ తీసుకోమంటారు, అన్ని పనులు చేయొద్దు అంటారు. ఇంకా ఈ బీపీ స్ట్రెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్ ఎందుకు జనరేట్ అవుతుంది? ఒకటి భయం, రెండోది సెల్ఫ్ డౌట్, తన మీద తనకే డౌట్ ఉండటం, మూడోది ఏంటంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, వాళ్ళనే మాటలు వీళ్ళనే మాటలు తీసుకోవటం, ఆ మాటల వల్ల మదర్ బాగా స్ట్రెస్ ఎక్కువైపోవటం, ఈ బీపీ రేజ్ అవ్వడం, థైరాయిడ్ కండిషన్స్, షుగర్ కండిషన్స్ ఉండటం, ఈజీగా లో అవుతుంది లేదా హై అయిపోతాం బీపీ. దీనివల్ల బెడ్ రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈవెన్ నాన్న అడిగితే స్ట్రెస్ అనేది నిర్మూలించుకుంటూ మినిమల్ వాక్, ఈవెన్ బెడ్ రెస్ట్ చెప్పిన వాళ్ళు కూడా ఎవ్రీ గంటకి పగలంతా ఒక్క 10 నిమిషాల పాటు వాళ్ళ బెడ్ దగ్గరే చిన్నగా నడిచినా కూడా బాడీలో బ్లడ్ అంతా ప్రాపర్గా సర్క్యులేట్ అవుతుంది. మనకి నార్మల్ డెలివరీ అవ్వాలన్నా, బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ క్యారీ చేసే మినిమం బ్లడ్ సోర్సే కదా మనకి. సో కాబట్టి మినిమల్గా ఈ ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు. కొంతమందికి అసలు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంట్లో అంత పని చేస్తున్నాను, నాకు నార్మల్ అయిపోద్ది. ఎస్, ఖచ్చితంగా అవుతుంది. బట్ ఎక్స్ట్రా యాక్టివ్నెస్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా యాక్టివ్నెస్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయాలి, ఏదో అంట్లు తోమాలి, అమ్మో అంట్లు ఎక్కువైపోయినాయి, ఫాస్ట్గా తోమాలి, వంట ఫాస్ట్గా చేయాలి, స్ట్రెస్తో కూడుకున్న పని. ప్రశాంతంగా వంట చేసుకోవటం ప్రశాంతత అనేది లేదు. పొద్దున్నే హస్బెండ్కి పంపించాలి, వాళ్ళ కోసం మార్నింగ్ 5 o'clock లేసి గబగబ వంట చేసేయాలి. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నా ఈ స్ట్రెస్ ఉండటం వల్ల వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ స్ట్రెస్ ఎక్కువైపోవడము, నార్మల్ డెలివరీ అవ్వకుండా ఉండటం అనేది ఛాన్స్ పెరుగుతుంది. అదే యోగా లాంటివి, ఏరోబిక్స్ లాంటివి మీ బాడీకి తగ్గట్టు ఏదైతే మీకు నచ్చుతుందో, మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత యాక్టివ్ లెవెల్లో ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు యాక్టివ్నెస్ యాడ్ చేసుకుంటే అది మీకు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఎందుకు? మీకోసం మీరు చేస్తున్న యాక్టివిటీ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కోసం నేను చేస్తున్నాను, నా బేబీ కోసం చేస్తున్నాను, ప్రశాంతంగా చేస్తారు.
ఎవరో తరుముతున్నట్టు అలా చేయరు కదా. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్ చేసుకున్నా కూడా సపరేట్గా ఒక రొటీన్ పెట్టుకొని అట్లీస్ట్ ఎవ్రీడే 30 minutes వాకింగ్ చేయటం, మార్నింగ్ ఒక 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes వాకింగ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కేవలం స్ట్రెస్ రిమూవల్ కోసమే. అయితే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అయితే కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని మంచి మ్యూజిక్ వినండి అని అంటారు. ప్రత్యేకంగా ఓం శబ్దంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హీల్ చేస్తుంది అని అంటారు. అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారు కడుపులో ఉండే బిడ్డకి? సో మా దగ్గర కమ్యూనిటీలో ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 20 ఏళ్ళ అమ్మాయి ప్రియాంక తన పేరు. తను ఆల్మోస్ట్ 19 క్రాస్ అయింది. ప్రెగ్నెన్సీ 4th monthలో నా దగ్గర జాయిన్ అయింది. నార్మల్ డెలివరీ 4 hours కంప్లీట్ అయింది. 4 hours. యూజువల్లీ ఫస్ట్ డెలివరీ మనకి 16 hours వరకు ఇస్తారు. 4 hours తన బాబు బయటకు వచ్చేసాడు. దట్ ఈస్ 1 milestone. అయితే ఆ బాబు ఏడుస్తున్నా చిరాగ్గా ఉన్న ఓం శబ్దం చెప్తే సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోతాడు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఓంకారం, జస్ట్ సింపుల్ ఓంకారం మనము ప్రతిరోజు ఒక 108 సార్లు జపం చేసామంటే బిడ్డ చాలా ప్రశాంతత అనేది వస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా మనకి యూనివర్స్లో ఫస్ట్ సౌండ్ అదే అని చెప్పారు. ఒక ప్రశాంతత ఉంటుంది తల్లికి బిడ్డకి ఇద్దరు కూడా. ఆ వైబ్రేషన్, దాని నుంచి వచ్చే యూనివర్సల్ వైబ్రేషన్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, మొత్తం మన నాడి వ్యవస్థని కామ్ చేస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా ఏంటంటే బిడ్డ రేపు పుట్టిన తర్వాత కూడా ఆ శబ్దం వినగానే కామ్ అయిపోతారు, స్ట్రెస్ అనేది చూయించరు. సో వాళ్ళకి ఓకే, ఇది ఈ సౌండ్ అనేది నేను పొట్టలో ఉన్నప్పుడు విన్నాను, ఇప్పుడు నేను అదే వింటున్నాను, నేను కామ్ అవ్వాలి. అది ఆటోమేటిక్గా నిక్షిప్తం అయిపోతుంది బిడ్డలు. ఇలా ఓంకారం అనేది ప్రశాంతతనిస్తుంది ఫస్ట్ వాళ్ళ ఎదుగుదలలో కూడా. రైట్. సో ఇక్కడ ఏ క్లాసెస్ అటెండ్ అవ్వము, ఏది లేదు అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఓంకారం అనేది ఒక్కటి వింటే కనుక డెఫినెట్లీ ఓంకారం వినటమే కాదు, చాంట్ చేయొచ్చు. డెఫినెట్గా చాలామంది ఏమనుకుంటారంటే శ్లోకాస్ ఇవన్నీ, అంటే కొన్ని శ్లోకాస్ నిజంగానే మనం రీసెర్చ్ చేయకూడదు. కొన్ని సింపుల్ మంత్రాలు, ఓం నమ శివాయ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓంకార శబ్దం, సింపుల్ ఓంకార శబ్దం. మీరు ఎక్కడైనా కూర్చోండి లేదా పడుకోండి, జపమాలు తీసుకొని ప్రశాంతంగా మీరు ఓంకారం చేసుకోండి. మీరు ప్రశాంతంగా నిద్రపోతారు ఫస్ట్ నైట్ టైం కూడా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిద్రలోనే కదా బేబీ ఎదుగుదల అంతా కూడా, బిడ్డ ఎదుగుదల ఉండేది మనకి. నైట్ పట్టట్లేదు అన్న వాళ్ళకి ఇదే సజెషన్ ఇస్తా, ఓంకారం చేయండి, పడుకోండి. ఎందుకంటే ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు రిమైనింగ్ అన్ని థాట్స్ నంబైపోతాయి. మన ఆ థాట్స్ రానప్పుడు హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ మొత్తం నర్వ్స్ కామ్ అవుతాయి, ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. సో అవును, ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నిద్ర పట్టదు. మీది కూడా అదే ప్రాబ్లం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అదే ప్రాబ్లం అయింది. సో ఇది ఒక బెస్ట్ రెమెడీగా చెప్పారు. అయితే మీరు ఇప్పుడు కొన్ని మంత్రాలు చదవచ్చు అని చెప్పారు, చదవకూడదు అని చెప్పారు. చదవకూడదు అన్న దాని మీద కూడా కొంతమంది ఫోకస్ చేస్తారు, ఎందుకు అని అడుగుతారు. సో అది ఎందుకని అంటే, అది ఎందుకు అంటే ఒక తల్లి తన ఎనర్జీ లెవెల్స్ అన్నీ మనకి చక్ర నాడి వ్యవస్థ చూసుకుంటే మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర బిడ్డ యొక్క ఎనర్జీ ఉంటుంది. కొన్ని మంత్రాలు ఏమవుతాయంటే హై ఎనర్జీ ఉంటుంది, ఒత్తి పలకాలి. ఇప్పుడు మనకి గాయత్రి మంత్రం ఉంది, ఓం భూర్భు, సింపుల్గా చదివితే ఏమీ ఉండదు, కానీ ఒత్తి పలికినప్పుడు స్ట్రెస్ ఎక్కడ అవుతుంది, మన పొట్ట మీద పడుతుంది. అంత స్ట్రెస్ పడటం అనేది మంచిది కాదు. అంత స్ట్రెస్గా ఒత్తి పలకాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకని కొంతమంది తెలియకుండానే ఎక్కడాలా ఒత్తి పలుకుతారు అని కొన్ని మంత్రాలు అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అలాగే ఎనర్జీ కూడా డౌన్వర్డ్ ఎనర్జీ ఉంటుంది మనకి, ఎర్త్ ఎనర్జీ వైపు. ఇప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, ఎనర్జీ ఎక్కువైపోయింది అనుకోండి, అది కూడా ప్రాబ్లమే. సో కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఇలాంటి కొన్ని ఎక్కువగా ఉండే ఒత్తి పలికేవి అవి చేయొద్దు. సింపుల్ శ్లోక, సింపుల్ మంత్రాస్ చాలు అని చెప్పేసి చెప్తుంటాం. ఓకే, పూజ చేసుకోవచ్చు లేకపోతే చదువుకోవచ్చు అన్నప్పుడు అది కూడా కొంతమంది స్ట్రెస్ గా తీసుకుంటుంది, అండ్ రిచువల్స్ ఎక్కువ చేసే ఇది కూడా ఉంటుంది కాబట్టి సో సింపుల్ వి చాలు అని సింపుల్వి చాలు, ఈజీగా చేయడానికి. పూజ కొంతమంది ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటారు, మ్యామ్ ఇప్పుడు చేయొద్దు అంటున్నారు అంటే అదేమీ ఉండదండి, పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పూజ చేయటం కోసం మీరు స్ట్రెస్ అవ్వద్దు. ఈ రోజు పూజ లేదా, అయ్యో గాబరా పడిపోతూ ఉంటారు, పూజ చేయలేదు, దీపం పెట్టలేదు అని. అలా వద్దు, స్ట్రెస్ లేకుండా మీరు చేసుకోగలిగినంతలో దీపం పెట్టుకున్న రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, స్ట్రెస్ అవ్వద్దు. దట్స్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.